ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక నుంచి భక్తులకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. ఆ తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి నిమజ్జనాలను పరిశీలించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు సీఎం. అయితే ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాలలో ఒక సీఎం ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క జనవాహిని సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా రావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రతా సిబ్బందితో 3 కార్ల ఎస్కార్ట్తో సీఎం ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక నుంచి భక్తులకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. ఆ తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి నిమజ్జనాలను పరిశీలించారు.